హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ కబాబ్స్ చేయబోతున్నామండి. చాలా మందికి చాలా రకాలుగా ఇష్టపడతారు అన్నమాట చికెన్ కబాబ్స్. మందు మీదకి కానీ స్టఫ్గా దేనికంటే దానికి యూజ్ చేస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి నేను ఎన్నోసార్లు చికెన్ కబాబ్ చేసిన అదిరిపోయే టేస్ట్ అయితే కుదిరింది. మరి ఈరోజు కూడా మీకోసం ఆ రెసిపీ తీసుకొచ్చిన. మరి టేస్ట్ కుదరదా అనేది ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక ½ kg చికెన్ తీసుకున్నా అండి. అందులోకి నేను మసాలాలు ఏమేస్తానని చూడండి. దగ్గర కొద్దిగా 1 ఇంచు దాకా చెక్క చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాండి. ఒకటి పువ్వు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 యాలకలు, ఒక 5 లవంగాలు, ఒక 5 మిరియాలు, ఒక సగం స్పూన్ దాకా ధనియాలు. ఇవన్నిటిని మనం మంట మీద వేపుకొని పొడి చేసుకొని పక్క అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే ముందుగా నేనైతే చికెన్ని ఫ్రెష్గా కడిగి అయితే పక్క అయితే పెట్టుకుంటాండి. మనమైతే ముందుగా ఈ మసాలాలను దంచుకుందామండి. మనం మంట మీద వేపుకున్నామండి వీటిని అయితే. మనకు ఈ పొడి మొత్తం మనకైతే మెత్తగా అయితే కావాలండి. మెత్తగా అయ్యాక మనం దంపుకుందాం వీటిని. మనకైతే పొడి అయితే రెడీ అయిందండి. ఈ పొడి అంతా తీసుకొని ఒక బొడిలో పక్క అయితే పెట్టుకుందాం. నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా పొడి మొత్తం. మనకు కబాబ్స్ అంటేనే మసాలాలన్నీ కొంచెం కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే టేస్ట్ అయితే ఉండదన్నమాట. అందుకని ఫస్ట్ మసాలాని మీకైతే ప్రిపేర్ చేసి చూపించిన. మనమైతే ముందుగా చికెన్ అయితే వేస్తున్నామండి. ఇప్పుడు చికెన్ మనమైతే మ్యారినేషన్ చేసుకుందాం. కొన్ని బోన్స్ ఉన్న చికెన్స్ అయితే ఉన్నాయి. అవి ఒకవేళ సెట్ అయితే ఓకే, సెట్ కాబట్టి పక్క అయితే పడేద్దాం. నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా. తక్కువ అయితే మనం తర్వాత లాస్ట్ చూసుకుందామండి. ఒక 2 స్పూన్ల దాకా కారం అయితే వేస్తున్నాండి. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాండి. ఒక 2 స్పూన్ల దాకా అల్లం అయితే వేస్తున్నాను నేనైతే. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందామండి. 2 స్పూన్ల దాకా ఆయిల్. ఇప్పుడు మొత్తం మ్యారినేషన్ చేసుకుందామండి. మనము మంచిగా కలిసేట్టు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, పొడి అయితే వేసుకుందాం ఇందులో. మంచిగా కలుపుదామండి. మసాలా మంచిగా పట్టాడు కలపాలి. ఇప్పుడు ఇందులో మనమైతే నిమ్మకాయ అయితే వండుకోవాలండి. ఒక నిమ్మకాయ అయితే దీంట్లో వండుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన దగ్గర నిమ్మకాయ అయితే టైంగా దొరకలేదండి, అందుకని నేను నిమ్మకాయ అయితే వండుకోలేదు. మీ దగ్గర ఉంటే గిట్లా ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వినడానికి అయితే ట్రై చేయండి. అట్లా విండితేనే ఇంకా టేస్ట్ అయితే కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం మంట అయితే తీసుకుందామండి. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు మంట అయితే వేసుకున్నామండి. కొద్దిసేపు అయితే మనం నిప్పుకలు అయితే పడతాయి. అప్పుడు మంట మీద నిప్పుకల మీద కాల్చి అయితే మనం ఇప్పుడు కబాబ్స్ అయితే చేద్దాము. మనం అయితే మంట అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు మనం చికెన్ అయితే ఇప్పుడు ఈ పై ఏమంటారు ఈ సీలకైతే గుచ్చుతానా. ఒకసారి టేస్ట్ అది చూడండి అండి. మరి ఉప్పు ఎలా ఉందో టేస్ట్ అది చూడండి. ఉప్పు అయితే నాకైతే సెట్ అయింది. మీరు కూడా ఉప్పు చెక్ చేసుకొని కాల్చుకోండి. తర్వాత ఉప్పు వేయడానికి అయితే ఉండదు కదా. మంచిగా చికెన్ అయితే మొత్తం మనకైతే ఈ రాడికైతే గుచ్చిద్దాం. కొంచెం మధ్యలోకి అయితే కూర్చోనండి. కొంచెం అటు ఇటుగా అయితే మళ్ళీ మంటలోనే ఊసిపోతుంది మనం వేసిన చికెన్ అయితే. నేనైతే లివర్ కూడా వేయించండి. లివర్ కూడా టేస్ట్ అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది మనకు. కానీ ఊసిపోతుందేమో మధ్యలో మంటకు.
నేనైతే ఫస్ట్ అయితే మంట మీద కాలుస్తున్నాండి. మనం కొద్దిగా మంట మీద కాల్చిన తర్వాత మంట అయిపోతుంది కదా, మంట చల్లారిన తర్వాత నిక్కల మీద అయితే కాల్చుకోవాలండి. చిన్న మంట మీద మంచిగా కాపాలండి. లోపల నుంచి ఉడకదు కదా మన ముక్క, అదే బాగా మంట మీద ఉడికితే ఏమవుతుందంటే లోపల ఉడకదు, మీదైతే మాడిపోతుంది ముక్క అయితే. అందుకని చిన్న మంట మీద కాపుతాను. నేనైతే కొద్దిగా అంతా నూనె అయితే అడ్డిస్తున్నానండి ముక్కలకైతే. మొత్తానికైతే ఒక ట్రిప్ అయితే కాల్చేసినామండి. ఇక నేను మొత్తం అయిపోయాక తీయాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని నేనైతే ఒక ట్రిప్ కాల్చినాం కదా. ఇప్పుడు నేనైతే ముక్కలు తీసేస్తాను. ఓవరాల్గా చూడండి ఎలా ఉందో చికెన్ కబాబ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ మనకైతే మంచి మసాలాలు వేసి మంచిగా చేసినండి. ఇప్పుడు వీటిని మనం టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసిన తర్వాత మరి ఎలా ఉందో మీకైతే చెప్తాను. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను చికెన్ కబాబ్స్ అయితే. మరి ఎలా ఉందో ఎలా ఉడుతుందో మీకైతే చూపిస్తా. సూపర్ టేస్ట్ అయితే ఉంది నాకైతే. ఎందుకు నిమ్మకాయ పిండి ఉంటే అద్భుతమైన టేస్ట్ ఉండవు. చూసేదండి చికెన్ కబాబ్స్ ఎలా చేసినాం. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మళ్ళీ మంచి చేస్తుంది ముందుకు వస్తే. అంతవరకు బాయ్.